సో, హాయ్ మెలోస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రైస్. సో, నేనైతే ఎక్కడికెళ్ళిపోలేదనమాట. సో, దేశాలు కూడా వదిలేసి వెళ్ళిపోలేదు. నేను బతికే ఉన్నాను. సో, వచ్చేసాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థాంక్స్. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తూ అండ్ మీన్ సబ్స్క్రైబ్ చేస్తూ 1 ఇయర్ తర్వాత వీడియో వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేసి చూస్తున్నానంటే చాలా చాలా థాంక్స్. సో, దీని గురించయితే నేనసలు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, ఏంటి అనేదైతే వీడియో ఎండ్‌లో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ అయితే ఈరోజు టాపిక్ గురించయితే మాట్లాడుకుందాం. సో, మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసెల్' మూవీ తెలుగు డబ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో, నాకు తెలుసు మీరు కామెంట్లు ఏసుకోకండి. ఆల్రెడీ 1 వీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో ఏంట్రా అని అనొచ్చు. బట్ నాకు కొన్ని రీజన్స్ వల్ల బయటికెళ్ళడానికి కుదరలేదు. సో, ఫైనల్లీ నా దగ్గర కూడా అయితే 'డీమన్ స్లేయర్' రాలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేశా వచ్చిద్దేమో నేను తొందరగా చేద్దామని. సో, బట్ రాలేదు. సో, నేను విజయవాడ ఎళ్ళాల్సొచ్చింది. సో, విజయవాడ జయరామ్‌కైతే వెళ్ళామనమాట. నేను మా ఫ్రెండ్ ఆర్య తెలుగు. సో, మీ అందరికి తెలిసే ఉంటాడు యూట్యూబర్. సో, తను నేను కలిసి ఎళ్లి తెలుగులో అయితే మూవీ చూసొచ్చామనమాట. సో, ఈరోజు నేను ఈ వీడియోలో 3 టాపిక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఒకటి యానిమేషన్ అండ్ మూవీ. ఇంకోటొచ్చేసరికి తెలుగు డబ్బింగ్ అండ్ దాని స్క్రిప్ట్ వర్క్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందో మీకైతే చెప్పబోతున్నాను. సో, అండ్ కొన్ని విషయాలు కూడా చెప్తాను. సో, లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. సో, ఇంకా లేట్ ఎందుకు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే జయరామ్‌కైతే వెళ్ళాం. విజయవాడలో తెలియని వాళ్ళు చాలా మందికి తెలుసు జయరామ్ థియేటర్ గురించి. సో, జయరామ్ థియేటర్‌కైతే వెళ్ళామనమాట. సో, టికెట్ వచ్చేసరికి ₹90. సో, నేనెళ్ళేసరికి జనాలు అంతగా లేరు. బేసికల్లీ పైన బాల్కనీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారేమో. మొత్తం కలిపి అరౌండ్ ఒక 15 మెంబర్స్ ఉంటారు. షో అయితే వేశాడు. సో, మేమైతే చూసాం. లిటరల్లీ యానిమేషన్ అయితే తోపు అంటే తోపుంది. అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మూవీ ఇప్పటిదాకా 'డీమన్ స్లేయర్‌కి'. సో, ఎందుకు చెప్తున్నానంటే, సో, ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి ఒక్క 'డీమన్ స్లేయర్' మూవీ ఏదైతే థియేటర్‌లో చూసిన దానికేంటంటే, లాస్ట్ ఆర్క్‌లో ఏదైతే సీజన్ 4 ఆర్ సీజన్ 3లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ అండ్ అప్‌కమింగ్ దాంట్లో 1 ఎపిసోడ్ కలిపి చూపించేవాళ్ళు. అండ్ మధ్యలో కట్స్ అవి చాలా ఉండేవి. సో, కాకపోతే దిస్ ఇస్ ద క్లీన్ మూవీ అనమాట. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వితౌట్ కట్ ఏం లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటది మూవీ అయితే. సో, ఇందులో అయితే 3 ఫైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీ అందరికి తెలిసింది ఆ ఫైట్స్ నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. నేనైతే నాన్ స్పాయిలర్ రివ్యూ కంగారు పడకండి. సో, ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంకా ఎవ్వరైనా వెళ్ళనోళ్ళుంటే నా రివ్యూ చూసి ఎళ్తారేమో అని ఒక చిన్న ఫీలింగ్. సో, దాని గురించే చేస్తున్నాను. సెకండ్ వచ్చేసరికి డబ్బింగ్ అండ్ స్క్రిప్ట్ వర్క్. లిటరల్లీ తోపు. తోపు. నిజం చెప్తున్నా తోపుంది భయ్యా. అయితే నీ సమాధానం ఇదేనా కైకాకో? నీ వాటర్ టెక్నిక్స్ అన్ని వాడేసినట్టు కూడని పని చేసినట్టున్నాడు. కళ్ళు మూసుకొని మీ ఇంటి దగ్గర తెలుగు డబ్బుంటే ఎళ్ళిపోండి. చెప్తున్నా అదే ఎళ్ళిపోండి. అంత బావుంది తెలుగు డబ్బు. దీన్ని సోనీ వాళ్ళు డబ్ చేసినట్టున్నారు గానీ తోపుంది. కొన్ని చోట్లయితే నవ్వుకుంటారనమాట. కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. జెనుట్సు ఫైట్ మధ్యలో. చాలా అంటే చాలా బావుంటది. ఖచ్చితంగా వెళ్లి చూడండి. అండ్ మూడో విషయం వచ్చేసరికి నా థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్. బేసికల్లీ తక్కువ మందున్నాం. బట్ నేను మా ఫ్రెండ్ అండ్ నా పక్కన ఒక ఇద్దరు ముగ్గురున్నారు. బట్ ఐ ఎంజాయ్ ఎ లాట్. నిజం చెప్తున్నాను. ఒక యానిమే మూవీ ఒక నార్మల్ మాస్ థియేటర్‌లో వేశారు. అది తెలుగు డబ్‌లో. లిటరల్లీ తెలుగు డబ్ పీక్. యానిమేషన్ పీక్. ఇంక నేనేం జెప్పాలి అసలు లాస్ట్‌లో అయితే 'ఆకాశ' స్టోరీతో ఏడిపిచ్చేసారనమాట. సో, నేనేది స్పాయిలర్స్ ఇవ్వను. సో, బేసికల్లీ మీరు ఖచ్చితంగా ఎళ్లి చూడండి. ఖచ్చితంగా మీ దగ్గరున్న థియేటర్స్‌లోకి వెళ్ళండి. ఒకవేళ మీకు గనక ఐమాక్సెస్, పీవీఆర్స్ లాంటివి ఉంటే ఇంకా హ్యాపీ. చక్కగా ఎళ్ళిపోండి. ఇంకా క్వాలిటీ. నేను జూసింది 'జయరామ్‌లో' అది 2K అనమాట. 2K రిజల్యూషన్ స్క్రీన్. ఆ దాంట్లోనే ఎంత బాగా ఉందంటే యానిమేషన్ అంత బాగా కనపడుతుంది. అదే 4K అల్ట్రా తర్వాత ఐమాక్స్ లాంటి థియేటర్స్‌లో అయితే ఇంకెంత బావుంటది. సో, నేనేది మాట్లాడదలుచుకోవట్లేదు మూవీ గురించి. ఎందుకంటే ఏది మాట్లాడినా స్పాయిలర్ అయిపోద్ది. సో, కాకపోతే నేనైతే ఒకటి గ్యారంటీ ఇవ్వగలను. జుజుట్సు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు. తాంజిరో ఫ్యాన్స్ ఉన్నా సాటిస్ఫై అవుతారు. అండ్ 'అక్కాస' బ్యాక్ స్టోరీ మ్యాన్ లిటరల్లీ తోపుంటదనమాట. లిటరల్లీ తోపుంటది. అండ్ చాలా అంటే చాలా బావుంది మూవీ అయితే. నేను నేను చెప్పలేను ఎన్ని చెప్పినా తక్కువే మూవీ గురించి. అంత బావుంది. సో, మీకే తెలుసు కదా అసలు సునామీ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఈరోజు నేను వీడియో చేసే టైంకి 60 క్రోర్స్ ప్లస్ క్రాస్ అయితే చేసిందనమాట. ఈరోజు డేట్ వచ్చేసరికి ఐ థింక్ 18 అనుకుంటా. సో, ఈ రోజుకి 60 క్రాస్ చేసింది. తర్వాత 70 కూడా క్రాస్ చేయొచ్చు. సో, ఖచ్చితంగా మీ దగ్గరున్న సింగిల్ స్క్రీన్స్‌లో ఉంటే ఎళ్ళిపోండి. టికెట్ ప్రైసెస్ చాలా తక్కువున్నాయి. సో, ఖచ్చితంగా మూవీ చూడండి. ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీలో మాత్రం 'ఇనోస్కే' సంభవం మొదలవ్వబోతుంది. 'ఇనోస్కే' ఫ్యాన్స్ ఉంటే నెక్స్ట్‌గా కాదు
ఆ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా 2027 కోసం వెయిట్ చేయండి. సో, ఇది అనమాట నా నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాన్సిల్' మూవీ. సో, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు? ఏమైంది? 1 ఇయర్ లాస్ట్ 'వన్ పీస్' వీడియో తర్వాత నేను మళ్ళీ వీడియో ఎందుకు పెట్టలేదంటే, సో, ఏదైతే ఆ రోజు నేను ఆ వీడియో అప్‌లోడ్ చేశానో మీ అందరూ చూసే ఉంటారు. చాలా కంగారుగా అప్‌లోడ్ చేశాను అప్పటికప్పుడు. బికాజ్ ఆ న్యూస్ తెలిసిన ఎమ్మటే నేను అప్‌లోడ్ చేశాననమాట. అప్పటికి నేను వేరే దాని స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. అండ్ 2, 3 అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో, దాని తర్వాత నేనైతే 3 రికార్డ్ కూడా చేశాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల అవి లైక్ నేను వీడియో చేయలేకపోయాను. ఇంకా తర్వాత జాబ్ వచ్చిందనమాట. సో, జాబ్ కోసం వెళ్ళాను. సో, ఇంకా అదొక 6-7 మంత్స్ అసలు. లైక్ అసలు కుదరలేదు. పొద్దున, సాయంత్రం అయిపోయింది. లీవ్ ఉన్న రోజు లిటరల్లీ నిద్రపోయేవాడిననమాట. యానిమేస్ చూడడం కూడా చాలా తక్కువైపోయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియోస్ చేయాలంటే నేను చూడాలి. నేను చూడడమే తగ్గిచ్చేసానసలు. నేనేం చేయగలను? అండ్ నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ దానివల్ల అయితే నేను చేయలేకపోయాను. రీసెంట్‌గా నాకొక లైఫ్‌లో ఒక పెద్ద దెబ్బ తగిలింది. సో, దాని నుంచి రికవర్ అవుతూ సో, ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని ఒకసారి మళ్ళీ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక నుంచి అయితే కన్సిస్టెన్సీగానే వస్తాయి. ఐ హోప్ చాలామంది నమ్మరు. బట్ నేనైతే ఐ థింక్ నేను పోస్ట్ చేస్తానికి చూస్తాను. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నేను ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటాను. రాయ్ యానిమే అని ఉంటది. సో, ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీకేమైనా క్వెషన్స్ ఉన్నా ఏమున్నా అక్కడ అడగొచ్చు. నేను అక్కడైతే మాక్సిమం ఆన్‌లైన్‌లోనే ఉంటాను. అందరికి అవైలబుల్‌లో ఉంటాను. సో, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా నాకు డీఎం జేయండి. సో, ఇది ఇవాల్టి వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాయ్ అండ్ తెలుగుని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.